హలో అండి, సాంబార్లో ఎన్నో రకాలు ఉన్నాయి. దానిలో ఇప్పుడు మనం బెండకాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 కిలో బెండకాయల్ని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్న కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత బాగా పండినటువంటి పెద్ద సైజ్ టమాటోస్ ఒక 4 పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని టమాటోస్ని అలాగే బెండకాయల్ని బాగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని కారం ధనియాల పొడి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి మ్యాష్ చేసుకున్నటువంటి కందిపప్పుని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుని దానిలో ఇప్పుడు ముందుగా పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఫైనల్గా కొంచెం కొరియాండర్ అలాగే కరివేపాకుని యాడ్ చేసుకుని సాంబార్ని బాగా చిక్కబడినిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ.